లాస్ట్ క్లాస్లో మొలస్కా గురించి అడుగు చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఇకైనోడర్మట. ఇకైనోడర్మట అంటే ఇకైనస్ అంటే డెర్మా అనగా చర్మం. ఇకైనోడర్మటాలో డెర్మా అనగా చర్మం అని అర్థము. ఇవి ఏం చేస్తుంటే జల ప్రసరణ వ్యవస్థను చలనం కోసం ఉపయోగించుకుంటాయి. ఇవి జల విసర్జన వ్యవస్థను చలనం కోసం ఉపయోగించుకుంటాయి అన్నమాట. వీటి యొక్క అస్థిపంజరంలో కాల్షియం కార్బోనేట్ CaCO3 అనే దృఢమైన రసాయన పదార్థంతో నిర్మితమై ఉంటుంది. ఇప్పుడు మనము సముద్రపు నక్షత్రము సీ ఆర్చిస్ అనేవి కదా. ఇవి కాకుండా కొన్ని నత్తలు అవి ఉంటాయి కదా, ఇవి పైన చెప్పుకున్నాం. నత్తలు ఆల్చిప్పలు అని ఉన్నాం కదా. ఈ నత్తలు ఆల్చిప్పలకు కూడా పైన కర్పరం ఉంటుంది. అదేం చేస్తుందంటే ఆ కర్పరం అనేది కాల్షియం కార్బోనేట్ ద్వారా తయారవుతుంది. అది కూడా వీటి యొక్క ఈ నత్తలకి పైన ఉన్న చిప్ అది ఉంటుంది కదా. ఆల్చిప్పలకు కూడా పైన ఉన్న చిప్ ఉంటుంది కదా, అవేంటంటే కాల్షియం కార్బోనేట్తో తయారై ఉంటుంది అనమాట. వీటి అస్థిపంజరం కూడా సముద్రపు నక్షత్రము సీ ఆర్చిన్ వీటి యొక్క శరీరం కూడా ఈ కాల్షియం కార్బోనేట్తో తయారవుతుంది అనమాట. వీటి యొక్క అస్థిపంజరాలు అనేవి. నెక్స్ట్ ఇందులో చెప్పుకోదగింది ఇది అవసరం లేదు, ప్రోటోకార్డేటా. ఇది కూడా అంత అవసరం లేదు, అంత ఇంపార్టెంటే కాదు, ఇప్పుడు అడగలేదు కూడా. ఈ సకశేరుకాలు అంటే ఇవి వెన్నెముక కలిగిన జీవులు. ఇప్పుడు దాకా చెప్పుకునేమో వెన్నెముక లేని జీవులు. ఇవి పోరిఫెరా, సిలిండ్రేటా, ఫ్లాటీ హెల్మింథస్, ఇన్మాటీ హెల్మింథస్, ఆర్థోపోడా, మొలస్కా, ఇకైనోడర్మటా ఇవన్నీ కూడా వెన్నెముక లేని జీవులు. ఇవేమో సకశేరుకాలు అంటే వెన్నెముక ఉన్న జీవులు. వెన్నెముక ఉన్న జీవులు ఇవేమేంటంటే చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. ఈ 5 కూడా సకశేరుకాలు. వీటికి వెన్నెముక ఉన్న జీవులు, వెన్నెముక కలిగిన జీవులు ఇవి. అంటే ఇవి సకశేరుకాలు. అకశేరుకాలు అంటే వెన్నెముక లేని జీవులు. ఇప్పుడు దాకా చెప్పుకుంది మనం అకశేరుకాల గురించి. ఇప్పుడు చెప్పుకోబోయేది సకశేరుకాల గురించి. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. తర్వాత నెక్స్ట్ క్లాస్లో మానవ శరీరము, ఆరోగ్యము, పరిశుభ్రత మరియు ప్రథమ చికిత్స, వీటిలో మానవ శరీరం గురించి తెలుసుకున్నాం.